ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ప్రారంభం. కోర్టు సముదాయాల అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని జస్టిస్ రమేష్ హామీ. తలసేమియా బాధిత బాలుడికి ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సహాయం. 50,000 రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించి దాతలకు పిలుపునిచ్చిన వైనం. మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం. జంగారెడ్డిగూడెంలో సంబరాలు. విజయోత్సవ ర్యాలీ నిర్వహించి ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపిన బీజేపీ శ్రేణులు. ఏపీ పాలిసెట్ ఫలితాల్లో జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ విద్యార్థుల ప్రభంజనం. టి దుర్గానమహకు రాష్ట్ర స్థాయిలో 137వ ర్యాంక్. బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు న్యాయస్థానాలు కృషి చేస్తాయని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి రమేష్ తెలిపారు. జంగారెడ్డిగూడెం కోర్టు సముదాయంలో నూతనంగా నిర్మించిన సీనియర్ సివిల్ జడ్జి కోర్టును హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డితో కలిసి జస్టిస్ రమేష్ ప్రారంభించారు. అనంతరం నూతన సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో నిర్వహించిన కేసు వాదనను వారు పరిశీలించారు. అదేవిధంగా కోర్టు హాలు, ఛాంబర్, కార్యాలయ గది, బార్ అసోసియేషన్ గదులను ప్రారంభించారు. తొలుత కోర్టు ఆవరణలో పోలీసు గౌరవ వందన స్వీకరించారు. ఈ జస్టిస్ రమేష్ మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం కోర్టు సముదాయానికి నూతన ఫర్నిచర్, భవనాల నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు. అలాగే 15 ఏళ్లుగా ఎదురు చూస్తున్న సీనియర్ సివిల్ జడ్జి కోర్టును ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. బాధితులు, కక్షిదారులు కోర్టు సేవలను ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ శ్రీదేవి, జంగారెడ్డిగూడెం సీనియర్ సివిల్ జడ్జ్ జీవీఎల్ సరస్వతి, ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ సిహెచ్ కిషోర్ కుమార్, జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కేఎస్ఆర్ తేజస్వి, స్పెషల్ జ్యుడిషియల్ ఆఫ్ సెకండ్ క్లాస్ నక్కా వెంకటేశ్వర్లు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏబీవి భువనేశ్వరి, జిఎస్ఆర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జంగారెడ్డిగూడెం సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఓపెనింగ్ చేయబడింది. 15 ఏళ్ల తర్వాత ఈ ప్రాంత ప్రజల అభీష్టం మేరకు సిటీ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రారంభించబడినది. దీని ద్వారా ఈ ప్రాంత ప్రజలకు త్వరితగతిన న్యాయం జరగడానికి వీలవుతుంది. ఇది చాలా ఆనందమైన రోజు. ఈ రోజును బార్ అసోసియేషన్ జంగారెడ్డిగూడెం వాళ్ళు పెద్దగా పండగలాగా చేసుకున్నారు. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కోర్ట్ బిల్డింగ్స్ వాటి గురించి కూడా తప్పకుండా శాంక్షన్ చేయించి 3 కోర్టు బిల్డింగ్స్ అప్రూవ్ అయ్యేలాగా చూస్తామని కూడా వాళ్లకు చెప్తుంది.
పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు మరొకసారి తన మానవత్వాన్ని ప్రదర్శించారు. గత 2 సంవత్సరాలుగా తలసేమియా వ్యాధితో బాధపడుతూ వైద్యం చేయించుకునేందుకు ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్న 8 సంవత్సరాల వయసు కలిగిన బాలుడిని పరామర్శించి 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. కోయిలగూడెం మండలం బయనగూడెం గ్రామంలో నివాసం ఉంటున్న సింగంశెట్టి మణికంఠ అనే బాలుడు తలసేమియా వ్యాధితో బాధపడుతున్నారని తెలియడంతో కూటమి పార్టీల నాయకులతో కలిసి ఎమ్మెల్యే బాలరాజు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మణికంఠకు ఉన్నత వైద్యం అందించేందుకు 25 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందన్నారు. తన వంతుగా 50,000 రూపాయలు అందిస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం చేయాలని కోరారు. ఎమ్మెల్యే బాలరాజును ఆదర్శంగా తీసుకొని మాజీ ఏఎంసీ చైర్మన్ పారేపల్లి రామారావు 25,000 రూపాయలు, నాయకులు నీలం రాంబాబు 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన టౌన్ ప్రెసిడెంట్ మాదేపల్లి శ్రీనివాస్, జిల్లా సంయుక్త కార్యదర్శి మద్దా తేజ, గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ పాదం కృష్ణ, కోయిలగూడెం సొసైటీ ప్రెసిడెంట్ దుగ్గిని శ్రీనివాస్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ మధు తదితరులు పాల్గొన్నారు. సింగంశెట్టి మణికంఠ అనేటువంటి వ్యక్తి 8 సంవత్సరాల కుర్రవాడు. తలసేమియా వ్యాధితో గత 2 సంవత్సరాలుగా అనేక బాధలు పడుతున్నారు. దానికి సంబంధించి ఆపరేషన్ చేయడానికి 25 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని డాక్టర్స్ తెలపడం జరిగింది. దీనికి సంబంధించి ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా, దాతలందరూ కూడా ముందుకు వచ్చి ఏదైతే ఆ కుర్రవాడికి సంబంధించి ఈ వ్యాధికి సంబంధించి ఫోన్ పే అంటే నేరుగా అతన్ని కలిసినా పర్వాలేదు, లేకపోతే మన నాయకుల తరఫున ఈ ఫోన్ పే చేసినా పర్లేదు. 9010207844 సింగంశెట్టి కృష్ణ కుమార్ అనే పేరు వస్తుంది. మన నాయకుల తరఫున మీరందరూ కూడా సాయం చేయవలసిన వారు మన నాయకుల తరపున చేయండి. అలాగే ఒక నిండు ప్రాణాన్ని మనం రక్షించిన వారు అవుతాం. నా వంతుగా నేను మన తేజ గారికి, అలాగే రామారావు గారు ఇక్కడే ఉన్నారు, 50,000 రూపాయలు నేను ప్రకటిస్తున్నాను. అలాగే అతనికి అక్కడ డాక్టర్స్ సంబంధించి ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సరే నేను ఎప్పుడు కూడా ముందుంటాను. అలాగే కోయిలగూడెం మండలం టీడీపీ మండల అధ్యక్షులు పారేపల్లి రామారావు గారు 25,000 రూపాయలు తన వంతుగా సాయం చేస్తానని చెప్పడం చాలా సంతోషకరమైన విషయం. అలాగే నీలం రాంబాబు గారు టీడీపీ లీడర్ గారు 5,000 రూపాయలు ప్రకటించడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. అక్కడ డాక్టర్స్ సంబంధించి ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సరే నేను ఎప్పుడు కూడా ముందుంటాను. అలాగే ఒక ప్రాణాన్ని కాపాడే విధంగా మన ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా చేయి కలిపి ఒక నిండు ప్రాణాన్ని కాపాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరందరూ కూడా ఇప్పుడు ఈ రోజు మనం చేసే సహాయం రేపు ఒక భవిష్యత్తును కాపాడే ఒక ఆయుధంగా తయారవుతుందని మీ అందరూ కూడా మరొకసారి తెలియజేస్తూ, పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా ఈ సహాయం అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో 3 రాష్ట్రాల నుంచి బీజేపీ విజయడంకా మోగించడంతో జంగారెడ్డిగూడెంలో ఆ పార్టీ నేతలు సంబరాలు జరుపుకున్నారు. పట్టణంలోని జేపీ సెంటర్ నుంచి ఆర్టీసీ డిపో వరకు విజయోత్సవ ప్రదర్శన చేశారు. అనంతరం బాణాసంచా పేల్చి డాన్సులు చేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు తాటికొండ సుధాకర్, నాయకులు కొప్పాక శ్రీనివాస్ మాట్లాడుతూ, పశ్చిమ బెంగాల్లో అంధకారంలో ఉన్న హిందువులు ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించుకొని మమతా బెనర్జీకి జ్ఞానోదయం కలిగించారన్నారు. బెంగాల్ కోసం తన జీవితాన్ని త్యాగం చేసి బలిదానం పొందిన డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి ఈ విజయాన్ని అంకితం చేస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో దక్షిణ భారతదేశంలో కూడా బీజేపీ ప్రభంజనం సృష్టించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు వేమూరి శ్రీనివాస్, పివి రామలక్ష్మి, నాయకులు అర్జుల మురళీకృష్ణ, కుంచాడ దేవేందర్, సునీల్ సాహు, సొలస రవికుమార్, మానేపల్లి రామారావు, కంచర్ల నరేష్, సుబ్బరాయ శర్మ, కేవీఆర్ సత్యనారాయణ, కొండపల్లి కేశుబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశంలో 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో విజయదుందుతో ముందుకు సాగిపోతుంది. అక్కడ పశ్చిమ బెంగాల్ ప్రజలకు బీజేపీ తరఫున గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అక్కడ పనిచేసినటువంటి కార్యకర్తలు మరియు బూత్ కార్యకర్తలు టీఎంసీ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడారు. వారికి భారతీయ జనతా పార్టీ జంగారెడ్డిగూడెం తరఫున
కృతజ్ఞతలు తెలుపుతున్నాను. 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వెస్ట్ బెంగాల్లోను, అస్సాంలోను, తర్వాత కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ కూడా విజయ దుందుబి భోగించింది. అయితే వెస్ట్ బెంగాల్ ఏంటి ప్రత్యేకత అంటే భారతదేశంలో అంధకారంలో మునిగిపోయినటువంటి హిందువులు, ఆ హిందువుల చైతన్యం కోసం తన ప్రాణాలను అర్పించినటువంటి డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారికి, ఆయన బలిదానానికి ఈ రోజు ఇది ఒక కానుకగా భారతీయ జనతా పార్టీ శ్రేణులు దేశవ్యాప్తంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఆ రోజు హిందువులపై జరుగుతున్నటువంటి దాడులను ఆయన వ్యతిరేకించారు. యుక్త వయసులో భార్య చనిపోయినా, తండ్రి చనిపోయినా దేశం కోసం ఆయన నిలబడి జాతీయ సాంస్కృతిక వాదం ఈ దేశానికి ఉండాలి, ఒక్కసారి బీజేపీ వస్తే మినిమం 15-20 సంవత్సరాలు పరిపాలిస్తుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీని తక్కువగా చూసినా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని హేళనగా చూసినా ఏదో ఒక రోజు మీరు నవ్వులు పాలవుతారు అని ఎవరు చెప్పారు? వాజ్పేయి గారు కూడా ఆనాడు చెప్పారు. ఏపీ పాలిసెట్ ఫలితాల్లో జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ విద్యార్థులు విజయ కేతనం ఎగరవేశారు. 120 మార్కులకు గాను టి దుర్గానమహ 118 మార్కులు సాధించి రాష్ట్రంలోనే 137వ ర్యాంకులో నిలిచారు. అదేవిధంగా కె దీపిక 730వ ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు విద్యా వికాస్ యాజమాన్యం పి సతీష్ చంద్, బి శ్రీనివాస్, వి ప్రసన్నలక్ష్మి, పి లక్ష్మీ ప్రసన్నలు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరీక్ష ఏదైనా తమ విద్యార్థులు ప్రభంజనం సృష్టించడం ఖాయమని మరొకసారి రుజువైందన్నారు. ఏపీ పాలిసెట్ ఫలితాల్లో తమ పాఠశాలకు చెందిన విద్యార్థులు 1000 లోపు 2, 2000 లోపు 5, 3000 లోపు 10 ర్యాంకులు సాధించడం తమకెంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు ప్రకటించినటువంటి ఏపీ పాలిసెట్ ఫలితాల్లో మా విద్యా వికాస్ విద్యార్థిని టి నమహ 120 మార్కులకు గాను 118 మార్కులతోటి స్టేట్ 137 ర్యాంకు సంపాదించిందని చెప్పడానికి గర్వపడుతున్నాం. అలాగే కె దీపిక 730 స్టేట్ వైడ్ 730వ ర్యాంకు, అలాగే బి తీర్థ 1153వ ర్యాంకు. ఇలా 1000 లోపు 5 విద్యార్థులు ర్యాంకులు సంపాదించారు స్టేట్ వైడ్. అలాగే 3000 లోపు 10 మంది, 5000 లోపు 22 మంది విద్యార్థులు ర్యాంకులు సంపాదించడం జరిగింది పాలిసెట్లో. ఇది మాకెంతో గర్వకారణం. అలాగే మన 10th క్లాస్లోను, ఇంటర్మీడియట్లోను, అలాగే ఐఐటి జేఈ మెయిన్స్లోను, ఇప్పుడు మళ్ళీ ఎంసెట్లోను, ప్రతి దాంట్లోనూ కూడా మన జిల్లాలో విద్యా వికాస్ అనేది విజయడంగా మోగిస్తూ ఉన్నది. అన్నిటిలోనూ టాప్ ర్యాంక్స్ సాధించడం గర్వంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. నా పేరు దుర్గానమహస్సి. నేను విద్యా వికాస్లో 10th క్లాస్ చదువుకున్నాను. నాకు మొన్న జరిగిన ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో 600కి 598 వచ్చి స్టేట్ సెకండ్, అలాగే డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చింది. అలాగే ఏప్రిల్ 25th రాసిన పాలిసెట్ ఎగ్జామ్లో స్టేట్ వైడ్ 137th ర్యాంక్ వచ్చింది. నాకు దీనికి చాలా హ్యాపీగా ఉంది. నా పేరు దీపిక. నేను విద్యా వికాస్లో చదువుతున్నాను. చిన్నప్పటి నుంచి నేను ఇక్కడ చదువుతున్నాను. 6th క్లాస్ నుంచి ఆబ్జెక్టివ్ ట్రైనింగ్ ఇవన్నీ చేశారు. నాకు మొన్న 10th ఎస్ఎస్సి ఎగ్జామినేషన్లో 600కి 594 మార్క్స్ వచ్చాయి. ఇంకా ఏప్రిల్ 25th జరిగిన పాలిసెట్ ఎగ్జామ్లో కూడా స్టేట్ వైడ్ 730 ర్యాంక్ వచ్చింది. నేను దీనికి చాలా హ్యాపీగా ఉన్నాను. మా పేరెంట్స్, టీచర్స్ ఇంకా వాళ్ళందరూ ఎంతో కృషి చేశారు. అందరికీ ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు రావూరి కృష్ణ పుట్టినరోజు వేడుకను మంగళవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని రావూరి జంక్షన్ వద్ద ఉన్న రావూరి కృష్ణ కార్యాలయం వద్దకు పలువురు ప్రముఖులు చేరుకొని ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటన్ రాంబాబు నేరుగా రావూరి కృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్, జెడ్పీటీసీ పొల్నాడి బాబ్జీతో పాటుగా కూటమి పార్టీల నేతల సమక్షంలో రావూరి కృష్ణ తన పుట్టినరోజు కేక్ను కట్ చేశారు. నాయకులు కేక్ తినిపించి కృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. అదేవిధంగా పూలమాలలు, పుష్పగుచ్చాలు, శాలువాలు అందచేసి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా రావూరి కృష్ణ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ తనకు సముచిత స్థానం కల్పించిందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల అభ్యర్థులు ఘన విజయం సాధించేందుకు తన వంతు కృషి చేస్తానని కృష్ణ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల శ్రేణులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
మరి ఈరోజు నా బర్త్డే సందర్భంగా మరి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన, అలాగే మా స్నేహితులు, బంధువులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి ఇంతటి విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపడుతున్నాను. మరి ఈ యొక్క కార్యక్రమానికి కూడా జెడ్పీటీసీ ప్రసాద్ గారు, అలాగే రాంబాబు గారు, అలాగే మురళి గారు, అలాగే ఇంకా పెద్ద పెద్ద నాయకులందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం నాకు చాలా ఆనందంగా ఉంది. మరి రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి మా యొక్క వంతు కృషి చేస్తానని, అలాగే మంచి గుర్తింపు వచ్చిన పార్టీ కూడా నాకు తెలుగుదేశం పార్టీయే. మరి ఈవేళ తెలుగుదేశం పార్టీలో ఎంతటి ఘన సన్మానం చేస్తున్నారంటే నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి సందర్భం తెలియపడుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి నాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియపడుతున్నాను. పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని చిందళ బజార్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ భవనంలో అసోసియేషన్ జంగారెడ్డిగూడెం మండల శాఖ నెలవారీ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ రాధాకృష్ణమూర్తి, కార్యదర్శి కె నాగేశ్వరరావు మాట్లాడుతూ పెన్షనర్ల సమస్యలను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా అసోసియేషన్ సభ్యులు గౌరయ్య మాట్లాడుతూ అసోసియేషన్ అభివృద్ధికి 25,000 రూపాయలు అందిస్తానని ప్రకటించారు. అనంతరం అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ రాధాకృష్ణమూర్తి పుట్టినరోజు సందర్భంగా సభ్యులు సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కె త్రినాథరావు, కె గాంధీ, ఎల్ రఘురామ్, ఆర్ సత్యనారాయణ, ఎస్కే దాదాసాహెబ్, ఇమాన్యుయల్, బాలయోగి, శాస్త్రి, సికామణి, విజయబాబు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఏపీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారి నెలవారీ సమావేశం మన సెక్రటరీ గారు, మా ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో జరిగిందండి. ఈ సభకు ఇచ్చేసిన సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. అనుకోకుండా ఇదే రోజున జన్మదినం జరగడం కూడా జరిగి వారి సభ్యుల మేరకు నాకు పుట్టినరోజు వేడుక జరపడం నా అదృష్టంగా నేను భావిస్తాను. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే మా యొక్క పెన్షన్ సమస్యల గురించి కూడా రకరకాల విషయాల గురించి మేము చర్చించుకొని పలు విషయాలను ఎస్టీ వారికి, ఏటీ వారికి తెలియపరచుకోవడానికి ఈ సమావేశం వచ్చి సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. మరి ఈ రోజున ప్రతి నెల మేము మా అసోసియేషన్ తరఫున నెలవారీ సమావేశం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. మా పెన్షనర్ సమస్యల గురించి అన్ని కూడా ఇప్పటి వరకు చర్చించుకున్నాం. వాటికి మరి ప్రభుత్వం సహకారం కూడా కావాలని మేము కోరాం. అదేవిధంగా ఇక్కడ ఎస్టీఓ ఆఫీసులో కానీ ఇంకా మిగిలిన చోట్ల కూడా మాకు రావాల్సినటువంటి సదుపాయాల గురించి కూడా వాళ్ళు చర్చించడం జరిగింది. వాటిపైన మేము అన్ని విషయాల్లో కూడా సహకారంగా ఉండి ఒకరు సహకరించుకుంటూ మా పెన్షనర్ సమస్యలు మేము సాధించుకుంటూ ఉన్నాం. ఈ రోజు మరి ఈ సమావేశంలో మరి మా ప్రెసిడెంట్ గారు ఎస్ రాధాకృష్ణ గారి యొక్క జన్మదినం కూడా కావటం మా అదృష్టం. మరి ఈ చిన్న సమావేశంలోనే ఆయన బర్త్డే విషయం చెప్తూ ఆయన ఒక బొకే శాలువాతో మేము సత్కరించుకున్నాం. మా అసోసియేషన్కి ఇంకా ఎన్నో సేవలు ఆయన అందించాలని కోరుకుంటూ మా అసోసియేషన్ సభ్యులందరి తరఫున మేము ఆయనకి మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ సమావేశానికి నన్ను పిలిచినందుకు మీకు అందరికి ధన్యవాదాలు. మరి ఏదైతే మీరు విగ్రహం పెట్టడానికని దానికని చందాల కోసం ప్రయత్నం చేస్తున్నారు, అందులో భాగంగా నేనేమనుకున్నానంటే సరే ఈ ప్రెసిడెంట్ గారిని అడిగాను, మరి ఎంత ఇచ్చారు ఆ విగ్రహానికి అంటే 5,000 ఏమో అడ్వాన్స్ ఇచ్చారు, మొత్తం 30,000 అవుతుంది అన్నారు. సరే 5,000 ఇచ్చారు కనుక నేను 15,000 నేను ఇస్తాను, వెళ్ళేటప్పుడు నన్ను అడగండి అని చెప్పేసి అన్నాను. ఆ పెన్షనర్స్ బిల్డింగ్స్కి ఆ టైంలో నేను ఇందులో జాయిన్ అవ్వక ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నీ నాకు తెలియక కొంచెం సైలెంట్గా ఉన్నాను. ఆ తర్వాత జాయిన్ అయ్యి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి నేను కూడా ఏదో చేయాలనే ఆలోచన వచ్చింది. ఇలాగ ఇది విగ్రహం పరిస్థితి వచ్చిందాక బతికలిస్తాను. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యాంచంద్ర శేషు పుట్టినరోజు వేడుకను మంగళవారం ఘనంగా నిర్వహించారు. జంగారెడ్డిగూడెం మండలంలోని శ్రీనివాసపురం గ్రామంలో ఉన్న శేషు నివాసం వద్దకు పలువురు ప్రముఖులు చేరుకుని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు, మాజీ ఎమ్మెల్యే గంటా మురళి పాల్గొని శేషును సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ శ్రేణులు, అభిమానుల సమక్షంలో శేషు తన పుట్టినరోజు కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల అభ్యర్థులు ఘన విజయం సాధించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. Silver Oaks International School, a gateway to global minds. Dear parents of Upland, thank you very much for supporting. I'm glad to inform you the admissions are open for 26-27 academic year, and Silver Oaks International School would be a CBSE campus under the society Buds and Blossoms Educational Society. Buds and Blossoms students, a state board school, will also flourish and enhance all the required skills, and as I said, it is beyond textbooks and exams and marks. We also planning for skill clubs, robotics, and our focus would be on AI, so that every child is well versed in doing such activities and the required for the future generation. Thank you. Silver Oaks International School, a trusted CBSE school, Jangareddy Gudem. Admissions open 2026 to 2027. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసు, జంగారెడ్డి సిటీ ప్రాపర్టీస్ అధినేతని. ముఖ్యంగా ఇల్లు కట్టుకోవాలి అనుకునేవారు రెండు రకాలుగా ఆలోచిస్తారు. ఒకటి, వాళ్ళకి సొంత స్థలం ఉంటుంది, లేదా స్థలము కూడా ఉండదు, ఇల్లు. వారు ఏం కోరుకుంటారు? మా స్థలంలో ఎవరైనా ఇల్లు కట్టేవాళ్ళు మంచి బిల్డర్ ఉంటే బాగుండు, 10 మంది డాక్యుమెంట్స్ కావాలంటే చూస్తూ ఉంటారు. స్థలము లేదు, ఇల్లు లేదు, కానీ అన్ని ఏరియాలకి కన్వీనియంట్ గా ఉండే చోట మాకు ఇల్లు కట్టించి ఇవ్వాలి, మాకు ఖాళీ లేదు కాబట్టి
కాబట్టి ఈ రోజులో క్వాలిటీగా కట్టించేది ఎవరు అనేది నా తరపు నుంచి, నా సంస్థ తరపు నుంచి మీరు ఇల్లు కట్టించుకోవాలనుకుంటే స్థలం ఉన్నవారు అవ్వచ్చు, స్థలం లేని వారు అవ్వచ్చు, మీకు సివిల్ ఇంజనీర్ ప్రమాణాలను అనుగురించి ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం సివిల్ ఇంజనీర్ పర్యవేక్షణలో మీకు నేను అందజేస్తాను. అది కాకుండా గ్యారంటీ చేస్తాను, ఇంటి పగుళ్ళు రావు, లీకేజీలు రావు, ఎటువంటి ఇబ్బందులు లేవని 10 సంవత్సరాల పాటు వారంటీ ఇవ్వగలుగుతాను. అలాగే నేను 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో అనేక మోడల్స్ అంటే మీకు నచ్చిన ప్లాను, నచ్చిన ఎలివేషన్, బొమ్మ మోడలు, అలాగే నచ్చిన టైల్స్, నచ్చిన బిల్డింగ్, ఇలా ప్రతి అంశంలో కూడా మీరు ఎంచుకునే అవకాశం. మీకు 100% క్వాలిటీతో చేస్తూ 100 సంవత్సరాలు 3 తరాల పాటు ఎటువంటి ఇబ్బందులు లేని ఇల్లు కట్టించడంలో నేను పరిణితి చెందాను, నిజాయితీగా ఉంటానని మీకు హామీ ఇస్తున్నాను. అద్భుతం, అమోఘం, ఆశ్చర్యం. నేడు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో స్టేట్ టాప్ మార్కులతో విద్యా వికాస్ విజయబేరి. జూనియర్ ఇంటర్లో సాయి లక్ష్మి 470కి 466, తౌషిక్ రవి 466, చర్ప తేజశ్రీ 466, బైపీసీలో మందపాటి కేతన్ శ్రీనాథ్ 455కి 450 మార్కులు, రిషిత 450, సీనియర్ ఇంటర్ ఎంపీసీలో మాలిని 1000కి 991, నాగవెంకట చరణ్ 990, శ్రావ్య సుష్మ 990 మార్కులతో విద్యా వికాస్ విజయకేతనం ఎగురవేసింది. స్వాగతం. జంగారెడ్డిగూడెంలో సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రారంభించడం ఎంతో సంతోషకరమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి రమేష్ పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం కోర్టు సముదాయంలో సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రారంభోత్సవం అనంతరం పట్టణంలోని సూర్యకిరణ్ ఫంక్షన్ హాల్లో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జస్టిస్ రమేష్ మాట్లాడుతూ జంగారెడ్డిగూడెంలో సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రారంభించిన నేపథ్యంలో న్యాయవాదులకు, ప్రజలకు అభినందనలు తెలుపుతున్నానన్నారు. ఈ కోర్టుకు మౌలిక సదుపాయాల ఆవశ్యకత ఉందన్నారు. ఇప్పటికే హైకోర్టు ద్వారా ప్రతిపాదనలు మంజూరు చేయబడి ఆర్థిక అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. అయితే నూతనంగా మంజూరైన కోర్టుతో కలిపి మరలా ప్రతిపాదనలు సిద్ధం చేసి హైకోర్టుకు పంపిస్తే వీలైనంత త్వరగా ఆమోదం తెలిపేందుకు కృషి చేస్తారని జస్టిస్ రమేష్ హామీ ఇచ్చారు. అనంతరం ఆయనను బార్ అసోసియేషన్ ప్రతినిధులు గజమాలతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొన్న మరో హైకోర్టు న్యాయవాది జస్టిస్ సత్య సుబ్బారెడ్డిని సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ శ్రీదేవి, జంగారెడ్డిగూడెం సీనియర్ సివిల్ జడ్జ్ జీవీఎల్ సరస్వతి, ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ సిహెచ్ కిషోర్ కుమార్, జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కేఎస్ఆర్ తేజస్వి, స్పెషల్ జ్యుడిషియల్ ఆఫ్ సెకండ్ క్లాస్ నక్కా వెంకటేశ్వర్లు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏవివి భువనేశ్వరి, జిఎస్ఆర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. No doubt this is an happiest and momentous occasion. After great struggle and fight, Jangareddiguda got a senior civil judge court. Congratulations. What I noticed here, no doubt you got this senior civil judge court, but after seeing the infrastructure, it's badly required infrastructure for both junior courts as well as the senior civil judge court. I am told that already proposals have been sanctioned by the High Court, and it is there are level of state government for concurrence of the finance concurrence. I am requesting Principal District Judge, in view of the sanctioning of new civil court senior judge level, please send the revised proposals including the third court so that we could be able to get all 3 courts. And I am assured that if your Principal District Judge sends the proposal, I'll see that it should be done. Apart from that, what the learned Principal District Judge has brought to the notice of the dearth of staff. No doubt after bifurcation of the state as well as the High Court, we know that we started functioning High Court at 1/3 staff. So please assist properly and cooperate for disposal of the matters so that you will get
very good number of cases, and I believe with this you will also get district court soon. With this, విద్యార్థి దశ నుంచే విద్యతో పాటు క్రీడలు, వృత్తి నైపుణ్యం వైపు విద్యార్థులు అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి సూచించారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలలో జిల్లా స్థాయిలో అత్యధిక మార్కులు సాధించిన 34 మంది విద్యార్థులకు కలెక్టర్ ప్రతిభా పురస్కారాలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జాతీయ స్థాయిలో రాష్ట్రానికి, మన జిల్లాకు మంచి గుర్తింపు తెచ్చేది విద్య, క్రీడలు మాత్రమేనన్నారు. కావున యువత ఆలోచనలు చేసి ముందుకు అడుగులు వేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ అనేక వినూత్న మార్పులతో విద్యా వ్యవస్థను మరింత అభివృద్ధి చేస్తోందన్నారు. ప్రతి విద్యార్థి నిర్దిష్ట లక్ష్యాన్ని ఎంచుకుని ప్రణాళికతో ముందుకు సాగితే తప్పక విజయం సాధించవచ్చునని తెలిపారు. జిల్లాలో ప్రతి విద్యార్థి అంకిత భావంతో ప్రణాళికాబద్ధంగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటలక్ష్మమ్మ, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిడి వై విశ్వమోహన్ రెడ్డి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ డిడి ఆర్వి నాగరాణి, సర్వశిక్ష అభియాన్ ఏపీసీ కె పంకజ్ కుమార్, డిసిఓఎన్ భారతి తదితరులు పాల్గొన్నారు. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి తర్వాత బీసీ వెల్ఫేర్ నుంచి కే మండలం సార్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ దంపతులు మంగళవారం జంగారెడ్డిగూడెంలో పర్యటించారు. తొలుత మండలంలోని గురువాయిగూడ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మధ్య ఆంజనేయ స్వామిని చైర్పర్సన్ దంపతులు దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం కోసం ఆలయం వద్దకు విచ్చేసిన చైర్పర్సన్ దంపతులకు అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి దర్శన అనంతరం వేద ఆశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్న చైర్మన్ దంపతులకు ఆలయ అధికారులు, అర్చకులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి దర్శనం అనంతరం వేద ఆశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పొల్నాటి బాబ్జీతో పాటుగా పలువురు నాయకులు పాల్గొన్నారు. శ్రీనివాసమహం హరే ఓం శ్రీ భగవదేవదేవోత్తమస్య శ్రీమదకాంతగుణబ్రహ్మణ్యనాథకస్య శ్రీహపరే గుణోత్తమస్య జగత్గుణమే. జంగారెడ్డిగూడెం కీర్తి ప్రతిష్టలను పెంచే విధంగా 10వ తరగతి విద్యార్థులు ఫలితాలను సాధించడం ఎంతో సంతోషంగా ఉందని రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు పెనుమర్తి సురేష్ బాబు తెలిపారు. 10వ తరగతి ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 2వ స్థానం, 3వ స్థానం దక్కించుకున్న విద్యార్థులను రోటరీ క్లబ్ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. పట్టణంలోని రోటరీ కమ్యూనిటీ హాల్లో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెనుమర్తి సురేష్ బాబు మాట్లాడుతూ 10వ తరగతి ఫలితాల్లో తేతలి నమహశ్రీ 598 మార్కులు సాధించి రాష్ట్రంలో 2వ స్థానంలో నిలిచిందన్నారు. అదేవిధంగా కోడూరి అక్షర 597 మార్కులతో తృతీయ స్థానంలో నిలిచిందన్నారు. ఈ ఇద్దరు విద్యార్థులు జంగారెడ్డిగూడెం పట్టణంలో విద్యను అభ్యసించడం తమకు ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులు, తల్లిదండ్రులు మాట్లాడుతూ రోటరీ క్లబ్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెస్ సెక్రటరీ సంధ్య ప్రవళిక, చార్టర్ సభ్యులు చామర్తి శ్రీరాములు, కుబేరా చిట్స్ సుబ్బారావు, కొమ్ముకూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ నందు చక్కని కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మన జంగారెడ్డిగూడెం అంటేనే మారుమూల ప్రాంతం అయినప్పటికీ కూడా ఈరోజు మన జంగారెడ్డిగూడెంలో ఉన్న విద్యార్థుల వల్ల దేశ విదేశాల్లో కూడా మన జంగారెడ్డిగూడెం యొక్క ఖ్యాతి మారుమోగుతూ ఉంది. ఇదే దిశలో మన జంగారెడ్డిగూడెం చెందిన నమహశ్రీ 10వ తరగతిలో రాష్ట్రంలోనే ద్వితీయ శ్రేణిలో ఆవిడ అత్యుత్తమ ప్రతిభ కనబర్చి ద్వితీయ
శ్రేణిలో ఆవిడ 598 మార్కులు సాధించి జంగారెడ్డిగూడెంలోనే మన రాష్ట్రంలో సెకండ్ ర్యాంక్ సాధించి జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ సాధించి మన యొక్క జంగారెడ్డిగూడెం ఖ్యాతి రాష్ట్ర వ్యాప్తంగా నిలబెట్టే దిశగా ఆ తల్లి అంత కష్టపడి చదువుకున్నందుకు, అంతేకాకుండా ఆమె యొక్క అంత బాగా చదువుకున్నట్టే తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం ఎంతో ఉంటుంది. ఆ తల్లిదండ్రుల యొక్క కష్టం, ఆ తల్లిదండ్రుల యొక్క సపోర్టు, కృషి అవన్నీ కూడా వాళ్ళకి తోడవడం వల్ల ఎంతో ఉత్తమ మార్పులు సాధించడం జరిగింది. మరి అదేవిధంగా ఇదే జంగారెడ్డిగూడెం స్థాయికి చెందిన అక్షర పాప 597 జంగారెడ్డి మన రాష్ట్రంలో 3వ ర్యాంక్ సాధించి 3rd ర్యాంక్ సాధించి మన యొక్క ఖ్యాతిని మనందరికీ కూడా చాలా గర్వకారణం. అత్యుత్తమ ప్రతిభ కనపరిచి జంగారెడ్డి ఖ్యాతి దేశ విదేశాల్లో కూడా వినిపించేలాగా మున్ముందు మరి ఎంతో విజయాలు సాధించాలని కోరుకుంటూ మండు వేసవిలో బాటసారుల దాహార్తి తీర్చే విధంగా భారతీ ట్రస్ట్ చేపడుతున్న మజ్జిగ చలివేంద్రం నిర్వహణను జంగారెడ్డిగూడెం సిఐ ఎంవి సుభాష్ కొనియాడారు. భారతీ ట్రస్ట్ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం ఇందిరానగర్ కాలనీ అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద మంగళవారం ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రంను ఆయన ప్రారంభించారు. తొలుత ఆంజనేయ స్వామికి సిఐ సుభాష్, ఎస్ఐ వీరప్రసాద్, రిటైర్డ్ ఉద్యోగస్తుల సంఘ సభ్యులు సమయంతులు రాధాకృష్ణ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భారతీ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు వలవల తాతాజీ తల్లిదండ్రులు నాగభూషణం, నాగమణి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని వారు ప్రారంభించి ప్రయాణికుల దాహార్తిని తీర్చారు. రిటైర్డ్ ఉద్యోగస్తుల సంఘం సీనియర్ నాయకులు మాజీ విఆర్ఓ సమయంతులు రాధాకృష్ణ పుట్టినరోజు పురస్కరించుకొని ఆయన మజ్జిగ చలివేంద్రంకు దాతగా వ్యవహరించారు. సుమారు 6 బకెట్ల పెరుగును రాధాకృష్ణ రియల్ ఎస్టేట్ వ్యాపారి గరిమెళ్ల బాబీ ఏర్పాటు చేసిన మజ్జిగను తయారు చేయించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను తాతాజీ మేరీ సుశీల దంపతులు శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గుర్రం వీరబాబా, మద్దిపాటి శ్రీను, కొత్తపల్లి నరేష్, దివాస్ సింగ్, సత్యనందిని, కాసకాని రామారావు, వెలిచెర్ల ఆనందు, షేక్ ఆఫీస్, షేక్ సైజు తదితరులు పాల్గొన్నారు. జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురం గ్రామంలో ఈ నెల 6వ తేదీ ఉదయం 9:59 శ్రీ కోదండ రామాలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన మహోత్సవం జరుపుతున్నట్లు రవీంద్రబాబు తెలిపారు. ఈ మహోత్సవంలో హిందూ బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు. లక్ష్మీపురం గ్రామంలో గ్రామ పెద్దలు అక్కిశెట్టి సత్యంకు చెందిన స్థలంలో సింగళూరి వెంకట్రామయ్యచే కోదండ రామాలయం నిర్మించబడిందన్నారు. ఎంతో పురాతనమైన ఈ ఆలయాన్ని పునర్నిర్మించాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు. దీంతో ఈ నెల 6వ తేదీ ఉదయం 9:59 అక్కిశెట్టి విజయప్రసాద్, రామదుర్గ దంపతులచే శంకుస్థాపన మహోత్సవం జరపబడుతుందన్నారు. కావున హిందూ బంధువులు ఈ మహోత్సవంలో పాల్గొనాలని రవీంద్రబాబు పిలుపునిచ్చారు. ేర్యాచనోగ్రహే లక్ష్మీరాస్తయామఘేతయామాసకంద్రజామసేమంగళాన్ని భవంతు సమస్తమంగళాన్ని భవంతు నేలసుకోటి జలనన్న నీరాజనందర్శ్యామ నీరాజనానంతరం గోవింద. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెంలో సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ప్రారంభం. కోర్టు సముదాయాల అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని జస్టిస్ రమేష్ హామీ. తలసేమియా బాధిత బాలుడికి ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సహాయం. 50,000 రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించి దాతలకు పిలుపునిచ్చిన వైనం. మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం. జంగారెడ్డిగూడెంలో సంబరాలు.
విజయోత్సవ ర్యాలీ నిర్వహించి ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపిన బీజేపీ శ్రేణులు. ఏపీ పాలిసెట్ ఫలితాల్లో జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ విద్యార్థుల ప్రభంజనం. టి దుర్గానమహకు రాష్ట్ర స్థాయిలో 137వ ర్యాంక్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.